జనగామలో వరుస చోరీలతో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా ఈ ముఠా అటాక్. భయాందోళన స్థానిక ప్రజలు. జనగామ జిల్లా బాణపురంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న జైన ఉమాగౌరి వైఫ్ ఆఫ్ అశోక్ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తుంది. తన భర్త కొడుకు చనిపోవడంతో ఒకతే కూతురు పెళ్లి చేసి అక్కడే కొన్నాళ్లుగా నివసిస్తుంది. తను సోమవారం గిర్నిగడ్డలోని తన తల్లి ఆరోగ్యం బాలేనందున కొన్ని రోజుల క్రితం తన తమ్ముడి ఇంటికి వెళ్లగా పక్క ఇంటి వారు ఫోన్ చేసి తమ ఇంటి తాళం ఎవరో పగలగొట్టారని సమాచారం ఇవ్వగా వెంటనే వచ్చి ఇంట్లో బీరువాలో ఉన్న 35 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి ఎవరో కొట్టేశారని గమనించిన ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేశారు. నా భవిష్యత్తు గురించి నేను కష్టపడుతున్నా. పరిస్థితి బాగలేదు. దానివల్ల ఇంట్లో అమ్మ పరిస్థితి బాగలేదు. ఇక్కడ ఉన్నందుకు దేవుడు నాకు చేశారు. మీరు నా మీద దయ ఉంచి న్యాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నానండి. నేను ఇంద్రమ్మ కాలనీలో ఉంటాను. నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తాను. రోజు యథావిధిగా నేను కార్యక్రమాలు చేసుకొని వెళ్ళి ఇక్కడ 1 వీక్ 10 డేస్ అవుతుంది. ఉన్నాక మా పక్క వాళ్ళు ఏం చేశారు, మా అమ్మాయికి ఫోన్ చేసి అమ్మ పాప మీ ఇల్లు ఇది లాక్ చేసి ఉంది, అమ్మమ్మ ఎక్కడుందిరా అంటే నేనేం చేశాను, మా తమ్ముడికి కాల్ చేశాను. ఇట్లా ఇల్లు అంటే ఇట్లా ఉందనగానే ఉన్న పొలంగా షాపు నుంచి అంతనే వచ్చాడు. నేను ఉన్న పొలంగా నేను వెళ్ళాను. నాకు ఎదురు వచ్చారు. వచ్చే వరకు వాళ్ళు మొత్తము ఇది ఉన్నాక అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే పోలీసు వాళ్ళకి కాల్ చేయగానే అమ్మ మీరు లోపలికి వెళ్ళకండి, మీరు బయట ఉండండి, వచ్చాక మీరు చూడండి అనగానే ఇక మేము బయటనే ఉన్నాం. వాళ్ళు వచ్చేంత వరకు ఉన్నాక మా ఇంట్లో మా పాపది నల్లపూసల తాడు ఉండే, పత్తులలో వెండి ఉండే. మేము ఆరతులు తీసుకున్నవి చిక్కాలు పోయినాయి, కొంత డబ్బు పోయింది. ఇక మేము అక్కడ ఏమున్నాయి ఏం పోయింది కూడా మేము చూడలేదు. ఇప్పటి వరకు కూడా అదే పొజిషన్ లాగా ఉంది. వాళ్ళు రమ్మనంగానే చెక్ చేశారు. చేయగానే మళ్ళీ మా తమ్ముడు ఏం చేశాడు, తను మాకు తెలిసిన అబ్బాయి, తను ఒక బండి మీద వచ్చింది, నేను ఒక బండి మీదకి పోయాను. వాళ్ళు అవన్నీ డీటెయిల్స్ అడుగుతాను. మా దగ్గర మొత్తం చిదులు చేశారు. చేసిన తర్వాత అక్కడ ఏముంది ఏం లేదు. సడన్గా నాకు మాట రాలేదు. అరే నేను జీవితాంతో నాకు కష్టమే అండి. నేను సంతోషాన్ని ఎప్పుడు వాడుకోలేదు. నేను కష్టం తినమన్నాను. ఏదో ఉన్నది నలుగురిలో మంచిగా ఉండాలంటే దేవుడు నాకు చేశారు. నా బాధను అర్థం చేసుకొని నాకు సహాయం చేయాలని కోరుతున్నాను. కాల్ చేశారు, మీ డోర్స్ తీస్తున్నాయి, లైట్లు వేస్తున్నాయి అని చెప్తే ఆమె మా అక్కయ్య గారు, జరిగిన ప్రాబ్లం అవుతున్న మా అక్కయ్య గారు, వాళ్ళ బ్రదర్ భాను ప్రసాద్, నేను అయితే మేము వెళ్ళి చూసరికి ముందు ఎంట్రన్స్ గేట్ లాక్ ఉంది, మస్కిటో డోర్ ఫుల్లా ఉంది, ఆఫ్ బట్టి ఫస్ట్ రూమ్ లైట్ ఆఫ్ బంద్ ఉంది, థర్డ్ రూమ్ సెకండ్ రూమ్ లైట్ ఓపెన్ మొత్తం ఓపెన్ ఉంది అనమాట. వెంబడినే 100కి డయల్ చేశాను 7:30 ప్రాంతంలో.